ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు దేశంలోని ఏ మూలలో ఉన్నా సరే ఏమాత్రం ఇబ్బంది లేకుండా సిగ్నల్ పోతుందన్న బెంగ లేకుండా ఇంటర్నెట్ సేవలు అందుకోవచ్చు. ఎలాగంటారా? ఎలన్ మస్క్కు చెందిన స్టార్లింక్ సంస్థ దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. నెలల క్రితం స్పేస్ ఎక్స్ చేసుకున్న దరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దేశంలో ఇంటర్నెట్ సేవలు బాగానే ఉన్నాయి, కానీ ఇవి ఎక్కువగా నగర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఐఎస్పీలు గ్రామీణ మారుమూల ప్రాంతాలకు పెద్దగా విస్తరించింది లేదు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి ఎలన్ మస్క్ మొదలుపెట్టిన స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ పుణ్యమా అని ఇప్పుడు ఈ కొరత తీరనుంది. భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్లింక్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇందుకు అవసరమైన లైసెన్స్ ను టెలికాం విభాగం జారీ చేసింది. 15 నుంచి 20 రోజుల్లోనే ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేస్తామని డాట్ వర్గాలు తెలిపాయి. ఎలన్ మస్క్ స్టార్లింక్ సంస్థ అందించేది ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు. అంటే మొబైల్ కేబుళ్ల ద్వారా కాకుండా ఇంటర్నెట్ సిగ్నల్స్ అన్ని భూకక్షలో మస్క్ ఏర్పాటు చేసిన ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా నేరుగా అందుతాయి. అమెరికాలో ప్రస్తుతం స్టార్లింక్ సర్వీసు అందుకోవాలంటే ముందు 30,000 నుంచి 40,000 రూపాయల విలువైన కిట్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెలవారీగా మీరు అందుకునే వేగానికి ఛార్జీలు ఉంటాయి. స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ వేగం సెకనుకు 25 MBPS నుంచి 220 MBPS వరకు ఉండే అవకాశం ఉంది. భారత్లో కిట్ ధర ఎంతన్నది ఇప్పటికైతే తెలియదు. అయితే భారత్లో స్టార్లింక్ సేవలను చౌకగా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగర ప్రాంతాలలో నెలవారీ ఛార్జీ 500 వరకు ఉండాలని టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. అన్ని సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికి లేదంటే వచ్చే ఏడాది స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసు అందుబాటులోకి రావచ్చు. 840 రూపాయలకే అపరిమిత ఇంటర్నెట్ ఆఫర్ను అందించేందుకు స్టార్లింక్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 100కు పైగా దేశాలలో ఈ సేవలు లభిస్తున్నాయి.